నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నల్లధనం నిర్మూలన చర్యల్లో ఈడీ దూకుడు. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లోని 110 ప్రాంతాల్లో తనిఖీలు. ఆంధ్రప్రదేశ్లో ఏసీబీకి చిక్కిన రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్. 3 రాష్ట్రాల్లో తనిఖీలు. 100 కోట్లకు పైనే అక్రమాస్తుల గుర్తింపు. మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు తుది కసరత్తు. అమాత్యులతో విడతల వారీ సమావేశాలు. ఏ క్షణమైనా కొత్త మంత్రుల జాబితా వచ్చే అవకాశం. ఆంధ్రప్రదేశ్లో 4వ తరం టెక్ పార్క్ ఏర్పాటుకు ముందుకొచ్చిన మలేషియా. ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో కుదిరిన అవగాహన ఒప్పందం. సంయుక్త గృహ నిర్మాణ ప్రాజెక్టులపై తెలంగాణ సర్కారు చర్యలు. ప్రైవేట్ అభివృద్ధిదారుల నుంచి ఆదాయ వసూలుపై న్యాయ సలహా తీసుకోవాలని నిర్ణయం. వృద్ధుల సంక్షేమం కోసం జాతీయ వయోశ్రీ పథకం. నెల్లూరులో ప్రారంభించిన వెంకయ్య, తావర్చంద్ గెహ్లాట్. 260 జిల్లాల్లో 5 లక్షల మందికి లబ్ధి. ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్లోకి దూసుకెళ్లిన పీవీ సింధు. తుదిపోరులో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత కరోలినా మారిన్తో అమీతుమి. అవినీతి నల్లధనంపై పోరులో భాగంగా డొల్ల సంస్థల పనిబట్టేందుకు వేర్వేరు దర్యాప్తు సంస్థలు కార్యాచరణ ముమ్మరం చేశాయి. దేశవ్యాప్తంగా 110 ప్రాంతాల్లో ఎక్కడికక్కడ విస్తృత తనిఖీలు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నల్లధనం సృష్టికి కారణమవుతున్న 500 డొల్ల సంస్థల గుట్టురట్టు చేసే పనిలో పడింది. దేశంలో నల్లధనం పోగేసుకునేందుకు అక్రమార్కులు ఏర్పాటు చేసిన ముసుగు సంస్థలను ఏరివేసే ప్రక్రియను కేంద్ర దర్యాప్తు సంస్థలు ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం, మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని నిబంధనల మేరకు 17 రాష్ట్రాల్లోని 500 డొల్ల సంస్థలకు చెందిన కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విస్తృత తనిఖీలు చేపట్టింది. ఆయా సంస్థలను ఏర్పాటు చేసిన వారి నివాసాలు, ఇతర ప్రాంతాల్లో తనిఖీలు చేసిన ఈడీ కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకుంది. ఆయా సంస్థల వెనుక ఎవరున్నారు, ఎలాంటి ఆర్థిక కార్యకలాపాలు సాగిస్తున్నారన్న కోణంలో ఈడీ కూపీలాగుతోంది. కోల్కతా, ముంబై, అహ్మదాబాద్, పనాజీ, కోచి, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, లక్నవూ, పట్నా, జైపూర్, చండీగఢ్, జలంధర్, శ్రీనగర్, ఇండోర్ సహా హర్యానాలోని 110 ప్రాంతాల్లో 800 మంది అధికారుల బృందాలు తనిఖీలు చేపట్టాయి. ముంబైలో ఏకంగా 700 డొల్ల సంస్థల్ని 20 మంది బోగస్ డైరెక్టర్ల పేరిట నడుపుతున్న ఓ వ్యక్తి మహారాష్ట్ర రాజకీయ నేత ఛగన్ భుజ్బల్ కోసం 46 కోట్ల 70 లక్షల రూపాయల అక్రమ లావాదేవీలు జరిపినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన అవినీతిపరుడైన మరో అధికారి గుట్టును ఏపీ అవినీతి నిరోధక శాఖ రట్టు చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రహదారులు భవనాల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ గంగాధరం, ఆయన బంధువులు, స్నేహితుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేసిన అవినీతి నిరోధక శాఖ ఆయన భారీ స్థాయిలో అక్రమాస్తులు కూడబెట్టినట్టు గుర్తించింది. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకలోని 20 చోట్ల ఒకేసారి దాడులు నిర్వహించిన ఏసీబీ గంగాధరం కూడబెట్టిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 50 నుంచి 100 కోట్ల రూపాయల వరకు ఉంటుందని ప్రాథమిక అంచనాకొచ్చింది. తర్వాత ఆయన్ను అరెస్ట్ చేసిన ఏసీబీ కోర్టులో హాజరుపరిచేందుకు విశాఖ తరలిస్తోంది. ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ మరో అక్రమార్కుడైన ఉన్నతాధికారి గుట్టురట్టు చేసింది. ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ గంగాధరం ఇళ్లు, కార్యాలయాలు, ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు గంగాధరం కోట్ల రూపాయల అక్రమాస్తులు కూడబెట్టినట్టు గుర్తించింది. భీమిలిలో 4 వరుసల రహదారి ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలు సహా ఇతర ఫిర్యాదులను పరిశీలించిన ఏసీబీ నిర్వహించిన సోదాల్లో కళ్లు చెదిరే ఆస్తులు బయటపడ్డాయి. హైదరాబాద్లో 11 చోట్ల, విజయవాడలో 3 చోట్ల, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప, విశాఖపట్నం, బెంగళూరులో ఒక్కో చోట ఏసీబీ అధికారులు ఒకేసారి ఆకస్మిక తనిఖీలు చేశారు. హైదరాబాద్లోని గంగాధరం ఇళ్లు, బంధువుల నివాసాలు, ఆయనకు సంబంధించిన వ్యాపార ప్రాంగణాల్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు కూకట్పల్లిలోని 300 గజాల ఇంటి స్థలం, కూకట్పల్లి ఎంసీకే బ్లాక్లో 3900 గజాల విలాసవంతమైన 2 విల్లాలు, గడ్డి అన్నారంలోని ఆయన భార్య, కుమారుడు పేరున ఉన్న 1400 గజాల ఇళ్ల స్థలాలు, కూకట్పల్లిలోని అల్లుడు పేరున
2000 గజాల్లో విలాసవంతమైన ఫ్లాట్ ను ఏసీబీ అధికారులు గుర్తించారు. చిత్తూరు జిల్లా కల్లూరులో 16.20 ఎకరాల వ్యవసాయ భూమి, అదే గ్రామంలో కుమార్తె పేరున మరో 2 ఎకరాల వ్యవసాయ భూమికి చెందిన పత్రాలు, విశాఖ జిల్లా భీమిల్లో భార్య పేరున ఉన్న 9.2 ఎకరాల వ్యవసాయ భూమి, రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో 11.5 ఎకరాల భూమి, చిత్తూరు జిల్లా ఎర్రకుంటపల్లిలో మరో 1.2 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కూకట్పల్లి వివేకానంద నగర్లోని నివాసంలో జరిపిన సోదాల్లో 2,25,00,000 విలువైన పెట్టుబడి పత్రాలు, 40 లక్షల రూపాయల నగదు, విలాసవంతమైన 2 కార్లను సీజ్ చేశారు. వివిధ బ్యాంకులకు చెందిన 5 లాకర్ల తాళాలు స్వాధీనం చేసుకున్నారు. ఎం గంగాధరం ఇతని ఇంట్లో 40 lakh క్యాష్ దొరికింది. గుంటూరులో కాంట్రాక్టర్ బెనామీ అతని దగ్గర కూడా ఒక 42 lakhs క్యాష్ దొరికింది. సుమారుగా ఒక 15 lakhs వర్త్ ఆఫ్ గోల్డ్ సోఫార్ ఇంతవరకు ట్రేస్ అయింది. అలాగే బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 27 lakhs. ఇక్కడ గుంటూరు గానీ హైదరాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో రామ్కి ఎన్క్లేవ్ లో 8 ఫ్లాట్స్ వరకు ఉన్నాయి. ఇతనికి కొన్ని కంపెనీస్ కూడా రన్ చేస్తున్నాడు. కంపెనీస్ లో కూడాను 2 crores వరకు ఇన్వెస్ట్ చేసాడు. ఈయన 5 లాకర్ కీస్ ట్రేస్ అయ్యాయి. డాక్యుమెంట్ వాల్యూ ప్రకారం 8 కోట్ల వరకు అసెట్స్ ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన గంగాధరం హైదరాబాద్, కరీంనగర్, విజయవాడ, విశాఖపట్నంలో విధులు నిర్వర్తించగా వేరువేరు ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నట్టు తెలిపిన ఏసీబీ అధికారులు మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉందని చెప్పారు. విజయవాడలోని ఇంజనీరింగ్ చీఫ్ కార్యాలయంలో తనిఖీల తరువాత సీజ్ చేసిన ఏసీబీ అధికారులు 5 బ్యాంకు లాకర్లు తెరిస్తే మరిన్ని ఆస్తులకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలోకి మొత్తం 26 మందిని తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు తన నివాసంలో చేసిన తుది కసరత్తును ఓ కొలిక్కి తెచ్చారు. ఓవైపు ఆశావహుల విన్నపాలు వింటూనే అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నం చేసిన ఆయన ఒకరిద్దరి పేర్లు మినహా పునర్వ్యవస్థీకరణపై ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. రేపు జరిగే పునర్వ్యవస్థీకరణలో ప్రమాణ స్వీకారం చేసే వారి సంఖ్య 6 నుంచి 11 వరకు ఉండొచ్చని తెలుస్తుండగా ఏ క్షణమైనా మంత్రుల జాబితా వెలువడే అవకాశం ఉంది. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలవగా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ధూళిపాల నరేంద్ర నిరాశతో వెనుదిరిగారు. ఆదివారం ఉదయం 9:25 ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ముహూర్తం ఖరారైనందున ఈసారి విస్తరణలో చోటు కల్పించాల్సిన వారిపై సీఎం చంద్రబాబు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. కుల, మత, ప్రాంత, సామాజిక వర్గాలను బేరీజు వేసుకుంటూ మంత్రివర్గ విస్తరణపై సమాలోచనలు జరుపుతున్న చంద్రబాబు ఈ క్రమంలో సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావులతో చర్చించారు. నారా లోకేష్ కు చోటు కల్పించడం సహా ఎన్నికల కేబినెట్ రూపొందించే ప్రయత్నం చేస్తోన్న చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా నుంచి కళా వెంకట్రావు, విజయనగరం జిల్లా నుంచి సుజయ్ కృష్ణ రంగారావు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి శివరామరాజు, గుంటూరు జిల్లా నుంచి నక్కా ఆనందబాబు, నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కర్నూలు జిల్లా నుంచి అఖిలప్రియ, కడప జిల్లాలో ఆదినారాయణ రెడ్డి, చిత్తూరు నుంచి అమర్నాథ్ రెడ్డికి చోటు కల్పించవచ్చని తెలుస్తోంది. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుంటే మైనార్టీలో షరీఫ్, చాంద్బాషాల్లో ఒకరికి, ఎస్సీ మాదిగ సామాజిక వర్గం నుంచి జవహర్, అనితల్లో ఒకరు, ఎస్టీ సామాజిక వర్గం నుంచి సర్వేశ్వరరావుకు చోటు దక్కవచ్చని తెలుస్తోంది. బీసీల నుంచి కాల్వ శ్రీనివాసులు, పార్థసారథి, బీదా రవిచంద్ర యాదవ్, శంకర్ యాదవ్ పేర్లు పరిశీలనలో ఉండగా ఆశావహులంతా విజయవాడలోనే మకాం వేసి ప్రయత్నాలు చేస్తున్నారు. కడప ఇన్ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావుతో ఆ జిల్లా నేతలు, ఎంపీ సీఎం రమేష్, రామసుబ్బారెడ్డి, లింగారెడ్డి సమావేశమయ్యారు. అదే జిల్లాకు చెందిన ఆదినారాయణ రెడ్డికి పదవి ఇవ్వడంపై వారు నిరసన వ్యక్తం చేయగా గంటా వారిని బుజ్జగించినట్లు తెలిసింది. విజయనగరం నుంచి సుజయ్ కృష్ణ రంగారావుకు చోటు కల్పించడాన్ని పలువురు వ్యతిరేకించగా చంద్రబాబు పరిస్థితిని చక్కదిద్దినట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత ధూళిపాల నరేంద్ర ఈసారి తనకు అవకాశం కల్పించాలని కోరారు. ప్రతిపక్షంలో ఉన్న 10 ఏళ్లు పార్టీకి తాను చేసిన సేవలను వివరించిన ఆయన చంద్రబాబును కలిసి వెళ్తూ మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో భావోద్వేగానికి గురయ్యారు. ఇదే సమయంలో చంద్రబాబును కలిసిన జేసీ దివాకర్ రెడ్డి, నందమూరి బాలకృష్ణ జిల్లాలో మంత్రి మార్పుపై తమ అభిప్రాయాలను చెప్పినట్టు తెలుస్తోంది. పయ్యావుల కేశవ్కు పదవి ఇవ్వాలన్న తన అభిప్రాయాన్ని సీఎంకు వెల్లడించినట్టు తెలిపిన జేసీ చంద్రబాబు అందరి అభిప్రాయాలను వింటున్నారని, తన మనసులో ఏమున్నదనేది ఎవరికీ తెలియదని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి జ్యోతుల నెహ్రూ, తోట త్రిమూర్తులు ముఖ్యమంత్రిని కలవగా ఆ తర్వాత సీఎం అందుబాటులో ఉన్న ప్రస్తుత మంత్రులతో వేర్వేరుగా సమావేశమై చర్చలు జరిపారు. తొలి విడతలో సీనియర్ మంత్రులతో సమావేశమైన చంద్రబాబు తర్వాత మరో 2 విడతల్లో సమావేశమై పునర్వ్యవస్థీకరణకు ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నది వివరించారు. అనంతరం తుది జాబితాపై దృష్టి పెట్టిన చంద్రబాబు అది ఖరారు కాగానే గవర్నర్కు జాబితాను పంపే అవకాశం ఉంది. మరోవైపు రేపు మంత్రివర్గ విస్తరణలో లోకేష్ కు బెర్తు ఖాయమైనందున ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు సీఎం కుటుంబ సభ్యులు ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. భారత్, మలేషియా సహా ఆసియా పసిఫిక్ ప్రాంత ఉమ్మడి ప్రయోజనాల కోసం వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకోవాలని 2 దేశాలు తీర్మానించాయి. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ద్వైపాక్షిక చర్చలు జరిపిన ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని నజీబ్ తున్ అబ్దుల్ రజాక్ ఈ మేరకు సరికొత్త స్నేహగీతం ఆలపించారు. మైత్రి బలోపేతం దిశగా ఇప్పటివరకు సాధించిన పురోగతిని సమీక్షించిన ఇద్దరు నేతలు కీలక రంగాల్లో సహకారాన్ని మరింత పెంచుకోవాలని నిర్ణయించారు.
ఇందుకు అనుగుణంగా విమాన సేవలు సహా వేర్వేరు రంగాలకు సంబంధించి భారత్, మలేషియా మధ్య 7 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. We live in a time and in a region where both conventional and non-conventional security threats are constantly on the rise. Prime Minister Najib and I agreed that these challenges threaten the stability and economic prosperity of our countries and the region, and require us and other countries of the region to work together. Prime Minister Najib and I are also conscious of our role and responsibility in promoting economic prosperity, freedom of navigation and stability in the Asia-Pacific region, especially its oceans. To secure our societies and for the greater regional good, we have agreed to further strengthen our strategic partnership. We believe that defense and strategic partnership will be very important for us to fight global terrorism, militancy, extremism, and that includes our fight against IS and against any form of extremism. And for this, we will enhance our cooperation. Prime Minister Modi was particularly interested to know about our success in our de-radicalization program. వివిధ రంగాల్లో సరికొత్త సాంకేతిక పద్ధతులు ఆవిష్కరించి గ్రామీణ ఆర్థికాభివృద్ధికి దోహదపడే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్లో 4వ తరం టెక్ పార్కును ఏర్పాటు చేసేందుకు మలేషియా ముందుకొచ్చింది. ఈ మేరకు హైదరాబాద్ హౌస్లో ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి బోర్డు, ఏపీఈడీబీ, మలేషియన్ ఇండస్ట్రీ గవర్నమెంట్ గ్రూప్ ఫర్ హై టెక్నాలజీ సంస్థ MIGHT అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. 250 ఎకరాల్లో నిర్మించే ఈ టెక్నాలజీ పార్కులో శుద్ధ సాంకేతికత, బయోటెక్నాలజీ, బిగ్ డేటా, రోబోటిక్స్, అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్, కనెక్టెడ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కొత్త సాంకేతిక పద్ధతులపై దృష్టి సారించనున్నారు. తొలి దశలో ఈ పార్క్ 650 కోట్ల రూపాయల ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షిస్తుందని భావిస్తుండగా 5,500 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా గ్రామీణ ఆర్థిక అభివృద్ధికి బాటలు వేస్తుందని భావిస్తున్న ఈ పార్క్ తొలి విడత 3,000 మంది రైతుల వార్షిక ఆదాయం 50,000 రూపాయలకు పైగా పెంచేందుకు దోహదం చేస్తుందని, ఈ ఒప్పందం కుదరడంలో కీలక పాత్ర పోషించిన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి బోర్డు ఏపీఈడీబీ సీఈఓ జె కృష్ణ కిషోర్ చెప్పారు. గత మార్చి నుంచి MIGHTతో చర్చిస్తున్నట్టు తెలిపిన ఆయన ఆంధ్రప్రదేశ్లో అపార అవకాశాలున్నాయని తెలిపారు. ప్రకారం ఈ 4th జనరేషన్ హై టెక్నాలజీ పార్క్ 2 phases లో ఉంటుంది. phase 1 లో 400 crores పెట్టి ఒక బయోడిగ్రేడబుల్ డిస్పోజబుల్ సబ్స్టెన్సెస్ ఫ్యాక్టరీ ఒకటి పెడుతున్నారు. దీనికి ఏంటంటే మన రైస్ స్ట్రా గానీ, కార్న్ వేస్ట్ గానీ, మెయిజ్ వేస్ట్ గానీ, షుగర్ కేన్ వేస్ట్ గానీ తీసుకుని ఎంజైమ్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక బయోడిగ్రేడబుల్ ప్లేట్స్, గ్లాసెస్, బెడ్ ప్యాన్స్ ఇట్లాంటివి తయారు చేయడం జరుగుతుంది. దీనివల్ల ఈ వేస్టేజ్ ఏదైతే ఉందో వాడటం వల్ల మనం వాతావరణంలో కాలుష్యం కూడా తగ్గించవచ్చు. రెండోది ఏంటంటే రైతుకి ఈ వేస్టేజ్ వల్ల కరెక్ట్ క్వాంటిటీ వస్తే, ఒక ఎకర్లో ఏదైతే రావాల్సిందో అది వస్తే దగ్గర 50,000 రూపాయలు ఆదాయం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టులపై న్యాయ సలహా తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ప్రైవేటు అభివృద్ధిదారుల నుంచి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని రాబట్టడం, ప్లాట్లు, విల్లాలు కొన్నవారికి రిజిస్ట్రేషన్లపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై అడ్వకేట్ జనరల్ అభిప్రాయాన్ని కోరింది. ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నేతృత్వంలో సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం సంయుక్త ప్రాజెక్టుల్లో అపరిష్కృత ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు సలహాలివ్వాలని అడ్వకేట్ జనరల్ను కోరింది. ఇప్పటికే కొన్ని కేసులు న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్నందున ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లాలనే విషయంలో అడ్వకేట్ జనరల్తో కూడా ఉపసంఘం చర్చించింది. వృద్ధుల సంక్షేమమే లక్ష్యంగా జాతీయ వయోశ్రీ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా వెంకటాచలంలో పథకాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, తావర్చంద్ గెహ్లాట్ అన్ని వర్గాల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఒకే వాహక నౌక ద్వారా 104 ఉపగ్రహాలను పంపిన ప్రయోగంలో కీలక పాత్ర పోషించిన 18 మహిళా శాస్త్రవేత్తలను వెంకయ్య సత్కరించారు. ఇస్రో అధికారులు అభ్యంతరాలు చెబుతున్నందున దుగరాజపట్నం ఓడరేవు ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై పునః పరిశీలన జరుపుతున్నట్టు వెంకయ్య చెప్పారు. సమాజంలో నిర్లక్ష్యానికి గురైన వృద్ధులు సైతం గౌరవ మర్యాదలతో కూడిన జీవితాన్ని గడిపేలా ఆసరా అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పేద వృద్ధులకు ఊతమిచ్చే వేర్వేరు ఉపకరణాలు అందించేందుకు ఉద్దేశించిన జాతీయ వయోశ్రీ పథకాన్ని కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, తావర్చంద్ గెహ్లాట్ నెల్లూరు వెంకటాచలంలోని స్వర్ణ భారత్ ట్రస్టులో ప్రారంభించారు. వృద్ధులకు వినికిడి యంత్రాలు, ఇతర పరికరాలు అందించారు. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా వయోవృద్ధులు ఒక రకంగా నిర్లక్ష్య భావనతో బారిపోయేవాళ్ళు, వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి సమాజం అండగా ఉంది, ప్రభుత్వం అండగా ఉంది, నేను మీకు అండగా ఉన్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు
కార్యక్రమాన్ని దేశంలో మొట్టమొదటిసారిగా ప్రారంభించాలని మీ అందరికీ మనం చేస్తాం. 483.6 కోట్లు ఈ రాబోయే 3 ఏళ్లలో దీనిపై ఖర్చు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఉద్దేశించబడింది. దీనివల్ల 260 జిల్లాల్లో ముందుగా 5 లక్షల మంది సీనియర్ సిటిజన్స్ ని రాబోయే 3 ఏళ్లలో దీని కింద కవర్ చేయాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. प्रधानमंत्री नरेंद्र मोदी जी और उनकी सरकार सब वर्गों के सब लोगों को खुशहाल देखना चाहती है, उनके जीवन में खुशियां देखना चाहते हैं, इसलिए हर वर्ग के लिए उन्होंने योजनाएं बनाई है. और मेरा सामाजिक न्याय और अधिकारिता मंत्रालय देश की लगभग 70 करोड़ आबादी के लिए इस प्रकार की योजनाएं बना करके उसको इंप्लीमेंट करने का काम कर रही है. అంతకుముందు వెంకటాచలంలో 119 కోట్ల రూపాయల ఖర్చుతో తలపెట్టిన రూర్బన్ కార్యక్రమాన్ని వెంకయ్య ప్రారంభించారు. దుగరాజపట్నం ఓడరేవు ఏర్పాటుపై రాజకీయం తగదని హితవు పలికారు. టెక్నికల్ గా ఫీజిబిలిటీ లేదు. పక్కన ఇస్రో శ్రీహరికోట రాకెట్ ఇది ఉంది. అందువల్ల రక్షణ సమయంలో కొన్ని అంశాలు వాళ్ళ అభ్యంతరాలు లేవనెత్తారు. వాటన్నిటిని తిరిగి మళ్ళా పునః పరిశీలించమని నేను చెప్పున్నాను. అది నా దృష్టిలో ఉంది. ప్రత్యామ్నాయంగా రామాయపట్నంలో కూడా పోటీ పెడితే బాగుంటుందని మన మిత్రులు కోరున్నారు. దాన్ని కూడా నేను పరిశీలిస్తున్నా, ఏది సాధ్యం అవుతుందని. రూర్బన్ కార్యక్రమం అమలు ద్వారా వెంకటాచలానికి పెట్టుబడులు వెల్లువెత్తుతాయని వెంకయ్య విశ్వాసం వ్యక్తం చేశారు. యువతలోని సృజనను వెలికితీసి సామాన్యులకు ఉపయోగపడే సాంకేతికతను అభివృద్ధి చేసేలా వారిని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్మార్ట్ ఇండియా హ్యాకథాన్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన 36 గంటల హ్యాకథాన్లో వేలాది మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు. ప్రజా సమస్యలకు డిజిటల్ పరిష్కారం చూపే కంప్యూటర్ సాఫ్ట్వేర్ లేదా మొబైల్ యాప్ అభివృద్ధి చేసే లక్ష్యంతో మెదళ్లకు పని చెబుతున్నారు. ఈ కార్యక్రమాన్ని నోయిడాలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ ప్రారంభిస్తే మహారాష్ట్ర నాగ్పూర్లో మరో మంత్రి నితిన్ గడ్కరీ శ్రీకారం చుట్టారు. నాగ్పూర్ హ్యాకథాన్కు కొందరు తెలుగు విద్యార్థులు హాజరై సత్తా చాటేందుకు యత్నిస్తున్నారు. మొత్తం 36 గంటల హ్యాకథాన్ ముగిశాక ఆదివారం రాత్రి 8:30కు విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో విజయవాడ సమీపంలోని కేఐ యూనివర్సిటీ, తెలంగాణకు సంబంధించి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని సివిఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో హ్యాకథాన్ పోటీలు నిర్వహిస్తున్నారు. When Prime Minister says make in India, what it means? He is actually appealing to two sections of society, those investing and those who innovating. He is saying come, innovate, invest, make in India and sell with pride as made in India. That is how India will win in the world. You are India today and you are India tomorrow. Let us understand this is important because what you will come out with will help people to get their solutions easily. It will lessen their hardships. Many developed countries are doing a hackathon, but in India's first hackathon is the world's biggest hackathon. సో ఈరోజు మా ప్రాజెక్ట్ ఏంటంటే అబౌట్ ఆన్లైన్ టోల్ పేమెంట్ సిస్టమ్. RFID కార్డ్ మీద వెహికల్ నెంబర్ ఉంటుంది. ప్రతి వెహికల్కి ఒక RFID కార్డ్ ఉంటుంది. టోల్ గేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు GSM మాడ్యూల్ విత్ RFID రీడర్ని ప్లేస్ చేసాం. సో అక్కడ ఏమవుతుంది, RFID కార్డ్ని రీడ్ చేసుకొని ఎంత మనీ అయితే డిటెక్ట్ అవ్వాలనేది మేము ఆటోమేటిక్గా సెట్ చేసాం. సో ఆ మనీ డిటెక్ట్ అయ్యి తను ఆపకుండా సపరేట్ లేన్స్ ద్వారా వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ మెయిన్ యూస్ఫుల్ థింగ్ ఏంటంటే వాళ్ళు అసలు ఆగబడలేదు అండ్ ఒకవేళ మనీ లేకపోయినా ఇంకో అదర్ పేమెంట్స్ యూస్ చేసుకోవచ్చు. యువతలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి వారి స్వశక్తితో ఎదిగేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. కృష్ణా జిల్లా ఆత్కూర్ స్వర్ణభారత్ ట్రస్ట్ ప్రాంగణంలో మాజీ రాష్ట్రపతి APJ అబ్దుల్ కలాం పేరుతో ఏర్పాటు చేసిన నూతన నైపుణ్యాభివృద్ధి భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ప్రారంభించిన వెంకయ్య దేశంలో పేదరికాన్ని నిర్మూలించడమే తమ లక్ష్యమని చెప్పారు. యువత తమ నైపుణ్యానికి శక్తి సామర్థ్యాలను జోడించి ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇవాళ దేశానికి అజెండా ఏందంటే పేదరిక నిర్మూలన. దేశానికి అజెండా ఏంటంటే ఆర్థిక అసమానతలు తగ్గించడం. దేశానికి అజెండా ఏంటంటే మంచి పరిపాలన ఇవ్వడం. శిక్షణ ఇచ్చి నైపుణ్యంలో ప్రావీణ్యత ఇచ్చి సొంత కాళ్ళపై నిలబడే విధంగా
మానవ సమాజాన్ని యువతరాన్ని తయారు చేయాలని ప్రధానమంత్రి ఎంచుకున్న మార్గం. ప్రపంచంలో కల్లా యువ దేశం ఏంటంటే అది భారతదేశం అవుతుంది. అలాంటి యువకులకు మనం అందరం కూడా తగిన శిక్షణ ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే వాళ్ళు సొంత కాళ్ళపై నిలబడతారు, ఆత్మవిశ్వాసాన్ని సంపాదిస్తారు. ఏ వృత్తి కూడా తక్కువ కాదు, దేన్ని తక్కువగా చూడకూడదు. సొంతంగా ప్రతి ఒక్క పని చేసే ప్రతి ఒక్కటి కూడా తెలివితేటలతో చేసే ప్రతి ఒక్క పని కూడా అది గౌరవమైన వృత్తిగా మనం అందరం భావించాల్సిన అవసరం ఉంది. తెలిసిందే చాలా తక్కువ, నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి. కొన్ని స్పెషలైజేషన్లు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి బ్రహ్మాండమైనటువంటి స్కిల్స్ నేర్పించడానికి ఇక్కడ ఈ కార్యక్రమం చేశారు. నైపుణ్యం, శక్తి సామర్థ్యాలు ఈ రెండు నేర్చుకోగలిగితే ఏదైనా సాధ్యం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సీఏ నూతన కార్యవర్గం పదవీ బాధ్యతలు చేపట్టింది. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడిగా జి వివేక్ బాధ్యతలు స్వీకరించారు. కొన్నాళ్లుగా హెచ్సీఏకి వచ్చిన అపకీర్తిని తొలగించి పూర్వ వైభవం తీసుకొస్తామని వివేక్ చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష మేరకు గ్రామీణ క్రీడాకారులు సహా జంట నగరాల్లోని ఆటగాళ్లను ప్రోత్సహిస్తామని తెలిపారు. సరికొత్త మార్పులు, సంస్కరణలతో హెచ్సీఏని ప్రక్షాళన చేస్తామన్నారు. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఇవాళ రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ ఉత్సవాల్లో 8వ రోజైన ఇవాళ సీతాలక్ష్మణ సమేతులైన కోదండరామస్వామి రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. రథం ముందు నృత్యాలు, డప్పు వాయిద్యాలు, కోలాటాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఆస్ట్రేలియాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పెను తుపాను కారణంగా 2 రాష్ట్రాల్లో నదులు పొంగిపొర్లుతుండగా వరదల్లో కొట్టుకుపోయి 2 మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరో 4 గల్లంతయ్యారు. లొగాన్, ఫిట్జ్రాయ్ నదులు పరివాహక ప్రాంతాలను ముంచెత్తాయి. 80,000కు పైగా జనాభా ఉన్న రొకాంప్టన్ నగరం ముంపులో చిక్కుకుంది. అంతకంతకు వరద ఉధృతి పెరుగుతున్నందున అధికారులు అప్రమత్తమయ్యారు. క్వీన్స్లాండ్, న్యూ సౌత్ వేల్స్ పట్టణాల నుంచి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అనేక ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. స్థానిక అధికారులకు సహాయంగా సైన్యం కూడా సహాయ చర్యల్లో పాల్గొంటోంది. అమెరికాలోని అలస్కా రాజధాని జూనోలో అరుదైన దృశ్యం దర్శనమిచ్చింది. జూనో పర్వతంపై పడిన హిమపాతం కెమెరా కన్నుకు చిక్కింది. స్థానికురాలు కరోలీ ట్రీమ్ ఈ అద్భుత దృశ్యాన్ని తన సెల్ ఫోన్ కెమెరాలో బంధించింది. జూనో పర్వతంపై ఒక్కసారి హిమపాతం రావడం, తర్వాత జలపాతంగా మారడం అద్భుతాన్ని ఆవిష్కరించింది. అలస్కా రాజధానిలో హిమపాతాలు తరచుగా సంభవిస్తాయని అధికారులు తెలిపారు. పరిసరాల పరిశుభ్రత కోసం కేంద్రం తలపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం స్ఫూర్తితో తెరకెక్కుతున్న టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ అనే చిత్రంలో నటిస్తోన్న బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ స్వయంగా మరుగుదొడ్డి నిర్మాణంలో పాల్గొన్నారు. మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అక్షయ్ కుమార్ మరుగుదొడ్డి నిర్మాణ పనులు ప్రారంభించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి నరేంద్ర తోమర్తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అక్షయ్ మరుగుదొడ్డి నిర్మాణం కోసం స్వయంగా మట్టి ఎత్తారు. ఆరోగ్య పరిరక్షణ కోసం అంతా మరుగుదొడ్డి వినియోగించుకోవాలని అక్షయ్ కుమార్ పిలుపునిచ్చారు. ముఖ్యాంశాలు మరోసారి. నల్లధనం నిర్మూలన చర్యల్లో ఈడీ దూకుడు. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లోని 110 ప్రాంతాల్లో తనిఖీలు. ఆంధ్రప్రదేశ్లో ఏసీబీకి చిక్కిన రోడ్లు, భవనాల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్. 3 రాష్ట్రాల్లో తనిఖీలు. 100 కోట్లకు పైనే అక్రమాస్తుల గుర్తింపు. మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు తుది కసరత్తు. అమాత్యులతో విడతల వారీ సమావేశాలు. ఏ క్షణమైనా కొత్త మంత్రుల జాబితా వచ్చే అవకాశం. ఆంధ్రప్రదేశ్లో 4వ తరం టెక్ పార్క్ ఏర్పాటుకు ముందుకొచ్చిన మలేషియా. ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో కుదిరిన అవగాహన ఒప్పందం. సంయుక్త గృహ నిర్మాణ ప్రాజెక్టులపై తెలంగాణ సర్కారు చర్యలు. ప్రైవేట్ అభివృద్ధిదారుల నుంచి ఆదాయ వసూలుపై న్యాయ సలహా తీసుకోవాలని నిర్ణయం. వృద్ధుల సంక్షేమం కోసం జాతీయ వయోశ్రీ పథకం. నెల్లూరులో ప్రారంభించిన వెంకయ్య, తావర్చంద్ గెహ్లాట్. 260 జిల్లాల్లో 5 లక్షల మందికి లబ్ధి. ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్లోకి దూసుకెళ్లిన పీవీ సింధు. తుది పోరులో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత కరోలినా మారిన్తో అమీతుమీ.
ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.